ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి సీఎం రమేష్ గారు ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు. అదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో మరొక ప్రకంపనలు సృష్టించేటువంటి అంశం. అదేంటి అని అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కలిసి పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు. అలా గనక పోటీ చేస్తే బీజేపీ టీడీపీ పవర్లోకి వచ్చే అంటే మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతినిపోతుంది. దానితో ఇప్పుడు వాళ్ళు ఒక ఈ గ్లెడ్జ్తో ఈ విధంగా మాట్లాడారనేటువంటి పాయింట్ని కూడా ఆయన లేవనెత్తారు. ఆ బయట ఉందా? ఆ బయట ఉంటే ప్లే చేయండి, లేదంటే పర్లేదు. వంశీ గారు, నాడు కేసీఆర్ మాకు తెలంగాణ ఇవ్వండి, మేము కాంగ్రెస్లో విలీనం చేస్తానని ఆ రోజున కేసీఆర్ గారు రాయబేరాలు నడిపారు. తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆయన మాట తప్పారు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ గారు ఈ యొక్క కవిత మీద కానీ ఈ కేసులన్నీ ఎత్తేయండి, మళ్ళీ మేము బీజేపీలో కలుస్తామంటే ఎందుకనండి? బీఆర్ఎస్లో ఎందుకని? ఆఫ్ ది రికార్డ్ ఏంటంటే వీటన్నిటి వెనక ఇటీవల కొద్ది రోజులుగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పని చేయబోతున్నాయా, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందా, లేక రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మైత్రి కలిసి స్థానాలను పంచుకొని పోటీ చేయబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ ప్రజానీకంలో నడుస్తూ ఉంది. అది ఆఫ్ ది రికార్డ్, అంటే అది ఎక్కడా కూడా ఎవిడెన్స్ తోటి. ఇప్పుడు సీఎం రమేష్ గారితో ఈ కామెంట్ జరిగిన తర్వాత దీని వెనక ఒక ఎజెండా ఉంది అనేటువంటిది ఒకటి ఉంది. కానీ బీజేపీ వాళ్ళు ఆ రోజు సీఎం రమేష్ తోటి అవినీతి పార్టీ, ఇది నిలబడేటువంటి పార్టీ కాదు అని చెప్పని వాళ్ళు ఆ రోజు వాళ్ళతో పొత్తే లేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళ స్టాండ్ అంత బలంగా ఉన్నప్పుడు ఇంకా రేపు ఇప్పుడు వాళ్ళతో కలుస్తారా లేదా అనేటువంటిది ఒక చర్చనీయాంశం. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసేటువంటి అంశం హాట్ టాపిక్గా ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రమేష్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో బీఆర్ఎస్ పార్టీ మీద కొంత నీళ్లు జల్లినట్టు అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది. సరే, ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఇది ఉంటుంది, రేపు అది ఉండదు అనేటువంటిది లేదు. ఎప్పుడు ఏ నిమిషంలో రాజకీయాలలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలలో అధికారం అనేటువంటి పదవుల కోసం ఎప్పుడు ఏ స్థాయిలో ఎంత దిగజారైనా సరే రాజకీయ సమీకరణాలను మార్చుకునేటువంటి పరిస్థితి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. అన్ని పార్టీలు అదే కోవలో దగ్గరగా నడుస్తున్నాయి. కాకపోతే కొంచెం ఒకటి చిన్న తేడా, ఒకటి కొంచెం పెద్ద తేడా, ఒకటి పెద్ద తాడు చిన్న తాడు అట్లా కొద్దిగా నడుస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు చెప్పుకునే వర్షన్స్ ఒక్కో రకంగా ఉంటాయి. సరే, దాని గురించి పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఈ బీజేపీ పైన మాట్లాడిన బయట ఒకసారి టీడీపీ పొత్తు పెట్టుకుంటున్న ఉద్దేశంతో నీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటే ఎవరన్నా దేశంలో ప్రపంచంలో నమ్మేవాళ్ళు ఉన్నారా? కాంగ్రెస్కు బీజేపీ ఎంత దూరం? కాంగ్రెస్ విధానాలకు అగనెస్ట్గా పుట్టిన పార్టీ బీజేపీ. పెట్టుకొని అంటే అది ఆయన ఊరక అది ఒక డౌట్గా చెప్పారు, అది నాట్ కన్ఫర్మేషన్. రైట్. సుధాకర్ ఉన్నారండి. సుధాకర్ మొత్తానికి చాలా హాట్గా ఉన్నాయి, హీట్గా ఉన్నాయి, చాలా సమీకరణాలు మారుతున్నట్లున్నాయి. ఏంటి పరిస్థితి? ఏం జరగబోతుంది? ఆధారాలు లేని ఆరోపణలు, విశ్వసనీయత లేని మాటలు, ఎవరిని పడితే వారిని మాట్లాడతామంటే ఇలాంటి నాయకులు కూడా ఉంటారు. చాలా గట్టిగా కౌంటర్ ఇస్తారనేది ఇవాళ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లం అయింది. సీఎం రమేష్ చాలా అంశాలకు, చాలా ఊహాగానాలకు, చాలా ప్రశ్నలకు, చాలా చర్చలకు ఆయన ఇవాళ కొంత గట్టి మద్దతు లభించే విధంగా మాట్లాడారు. రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే ఉంది సార్. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా, లేకుంటే కలిసి పోటీ చేస్తుందా, లేకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కలుస్తుందా అనేది ఒక చర్చ ఉంది. అసలు ఈ పార్టీ ఎన్నికల వరకు ఉంటుందా ఉండదా అని ఒక చర్చ ఉన్నది. ఈ చర్చకు ప్రధాన కారణం కవిత గతంలో లేపింది. డాడీ అంటూ ఆమె ఒక లెటర్ రాసిన సందర్భంలో రజతోత్సవ సభలో మీరు బీజేపీ పైన కొంచెం ఎక్కువగా మాట్లాడాల్సి ఉండే, మీరు మాట్లాడలేదు, కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారు. ఇంకా ఎక్కువ విమర్శించాల్సి ఉండే, విమర్శించలేదు. కాబట్టి మన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందేమో అనే అనుమానం మన కార్యకర్తలలో ఉంది. ఆ కార్యకర్తల అనుమానాన్ని మీరు పొడగొట్టలేకపోయారు డాడీ అంటూ
ఆమె ఆ రోజు ప్రశ్నించింది. తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసినట్లయితే సార్, ఉత్తర తెలంగాణ బీఆర్ఎస్కు మంచి పట్టున్న ప్రాంతం. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్. ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ 2 ఎన్నికలు జరిగితే 2 ఎన్నికలలో కూడా ఆ పార్టీ పోటీ చేయలేదు. పోటీ చేయకపోగా అక్కడ 2 కూడా బీజేపీ అభ్యర్థులు గెలిచారు కాబట్టి లోపాయికారికంగా బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులకు సహకరించిందనే చర్చను కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు ఎంపీ ఎన్నికలు, దానికి ముందు జరిగిన ఎంపీ ఎన్నికల్లో మనం చూస్తే సార్ 8 పార్లమెంటు స్థానాలను బీజేపీ గెలిస్తే ఆ 8 స్థానాలలో కూడా బీఆర్ఎస్కు డిపాజిట్ రాలేదు. దాంతోపాటు మరికొన్ని స్థానాల్లో కూడా డిపాజిట్ రాలేదు. కాబట్టి బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్ రాకపోవడానికి కారణం ఇది కూడా లోపాయికారి ఒప్పందం అంటూ కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ అంశాలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉండడం, లేకుంటే దానికి బలం చేకూరుస్తున్న సమయంలో కవిత కొంచెం ఉప్పందిస్తే సీఎం రమేష్ పూర్తిగా దాన్ని తేటతెల్లం చేశాడు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ క్యాడర్లో కొంత ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. బీఆర్ఎస్ క్యాడర్లో కొంత వారు బలహీనపడే అవకాశం ఉంటుంది. వారి ఆశలు సన్నగిల్లే అవకాశం కూడా ఉంటుంది. ఇంత కొట్లాడి ఇంత చేస్తే రేపు ఈ పార్టీ బీజేపీలో పోతుందా, లేకుంటే పొత్తుంటుందా, ఏం జరుగుతుంది, క్షేత్రస్థాయిలో మా పరిస్థితి ఏంటి అనే ఒక భావన దీంట్లో వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది సార్. కాబట్టి మనం సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను ఎక్కడగా తేలిగ్గా కొట్టిపారేయాల్సిన అంశం లేదు. ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నాడు, నీకు ఇష్టమైన దేవుని మీద ప్రమాణం చేయి, నువ్వు నా ఇంటికి రాలేదు, విలీనం పొత్తు మీద చర్చించలేదు అని అంటే నువ్వు ఇష్టమైన దేవుని మీద ప్రమాణం చేయమన్నాడు. ఆయన ఇష్టమైన దేవుడు అంటే ఎవరు? మరి కేటీఆర్ మీరు ఇంతకుముందు అన్నట్టు ఇప్పుడే ఆయన బీఆర్ఎస్వి సదస్సులో, రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రసంగించారు కేటీఆర్. చాలా అంశాలు సుదీర్ఘంగా ఉపన్యాసం చేసింది. కానీ సీఎం రమేష్ మాట్లాడిన తర్వాత 4 గంటల వ్యవధి ఉంది ఆయన మాట్లాడాలంటే, కానీ ఎందుకో దాంట్లో మాట్లాడలేదు. అంటే సీఎం రమేష్ మాట్లాడిన మాటలపైన కేటీఆర్ స్పందించకపోవడంతో ఇంకా అనుమానాలు బలపడతాయి, ఇంకా సందేహాలు వ్యక్తం అవుతుంటాయి. సీఎం రమేష్ మాట్లాడిన ప్రతిదీ కరెక్టే అనే ఒక భావన ప్రజలలో వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయ వర్గాల్లో మరింత చర్చ జరిగే అవకాశం ఉంటుంది, మరింత ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకో కేటీఆర్ దానిపైన స్పందించలేదంటే దీన్ని మనం ఎలా చూడాలనే ఒక చర్చ కూడా రాజకీయ వర్గాల్లోనైతే జరుగుతుంది సార్. కాబట్టి కేటీఆర్ స్పందించలేదు, ఆ పార్టీ తరఫున ఇప్పటివరకు అయితే ఎవరు స్పందించలేదు. కాబట్టి ముందు ఇంకా ఎలా ముందు పోబోతుంది, రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది, విశ్లేషకులు ఏ రకంగా అభిప్రాయపడతారు, ఈ పొత్త విలీనమా లేకుంటే తర్వాత పోటీ చేసి అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటి అనేది అయితే ఒక ఊహాగానాలు అయితే ఉన్నాయి సార్. ఓకే, మరేంటి అక్కడ సిరిసిల్ల ఫస్ట్ గెలిచిన 300 ఓట్లు పంచాయతీ కూడా అనేది కామెంట్ చేశాడు. అప్పుడు గతంలో అటువంటి చర్చ జరిగిందా? కేకే మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా కేసీఆర్తో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నాడు, కలిసి ఉన్నాడు. అప్పటికప్పుడు కేటీఆర్ అమెరికా నుంచి రాగానే కేకే మహేందర్ రెడ్డిని తప్పించి కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ను కేటీఆర్కి ఇస్తారు. అప్పుడు కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోయి పోటీ చేస్తే కేవలం 300 ఓట్ల స్వల్ప మెజారిటీతో కేటీఆర్ గెలిచారు. ఆ కేటీఆర్ గెలిచిన దానిపైన అనేక అనుమానాలను అప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు, గోనె ప్రకాష్ రావు లాంటి రాజకీయ నాయకుడు లేకుంటే ఆయన విశ్లేషకుడుగా ఉన్నాడు, వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. మరి ఆ అనుమానాలను ఇప్పుడు సీఎం రమేష్ ధృవీకరిస్తున్నారు. అప్పుడు ఎందుకంటే సార్ సీఎం రమేష్ కానీ కేటీఆర్ గారు కానీ ఒక రకంగా వీరంతా సన్నిహితులు, అంటే రాజకీయంగా ఒక పలుకుబడి ఉన్న వ్యక్తులు, ఎట్ ది సేమ్ టైం ఒక ఏజ్ గ్రూప్ కాబట్టి కలిసి చాలా వేదికలు పంచుకున్నారు, కలిసిమెలిసి ఉన్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఏదో ఒక అనుమానం అయితే దానిపైన ఉన్నట్టుగానే చర్చ అయితే జరుగుతుంది సార్. ఓకే, రైట్. అది మొత్తం